హలో అండి, నమస్తే. ముందు వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికై ఇలా క్లాత్ పైన స్ట్రైట్గా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కనుక పావించు మందం మార్జిన్ వదులుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఆర్మ్ రౌండ్ మార్కింగ్ని, తర్వాత షోల్డర్ మార్కింగ్ని, ఆ తర్వాత ఖర్చు వైపు మార్కింగ్ని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం ఇలా ఆర్మ్ రౌండ్ని ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వైపు 1.5 ఇంచెస్ మార్జిన్ వదిలాం కదా, ఇది కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ విడ్త్ మార్కింగ్ చేసాం కదా, దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని ఇలా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నడుము దగ్గర ప్రిన్సెస్ కట్ గురించి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ మధ్య భాగం నుంచి కింది వైపు 10.5 ఇంచెస్ వరకు చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేశాను. ఈ చెస్ట్ పాయింట్ అనేది హుక్స్ పట్టి నుంచి 3 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం ఇలా ప్రిన్సెస్ కట్ని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. హుక్స్ పట్టి వైపు ఇలా క్రాస్గా, సైడ్ జాయింట్స్ వైపు 1 ఇంచ్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ రౌండ్ వైపు పైకి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇంకో 3.5 ఇంచెస్ వరకు లో కటింగ్ గురించి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కర్వ్ స్కేల్తో కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసే ముందు మనం పెట్టిన కొలతలు కరెక్ట్గా పెట్టామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వైపు 1/2 ఇంచు మందం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి దగ్గర నుంచి 1 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు 2 ఇంచెస్ ఉండే విధంగా, ఆర్మ్ రౌండ్ వైపు 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్జిన్ వదులుకోవడం వల్ల హుక్స్ పట్టి వైపు పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని ఇలా మెయిన్ పీస్ పైన ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.